ఆయన చిత్తానుసారంగా ఆయన రక్తంలో కడుగుబడి ఆయన కొరకు జీవించిన వారిని జ్ఞాపకం చేసుకున్నట్టు కూడా ఆశీర్వాదకరమే. అసలు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఈ మాటకు ఏమి అర్థమై ఉండొచ్చు? నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమగును అనే మాటకు అర్థం ఏమై ఉండొచ్చు అంటే రకరకాల అర్థాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థం అవ్వచ్చేమో. కానీ నాకు ఇలా అర్థమైంది. ఎలా అంటే చాలాసార్లు మనం మేలు చేసిన వాళ్ళని మర్చిపోతాం. దేవుడు మన జీవితంలో చేసిన మేళను మర్చిపోతాం, మేలు చేసిన వారిని కూడా మర్చిపోతాం. ఇప్పుడు మరి అలా మర్చిపోవటం కరెక్ట్ కాదు అన్న మాట నాకు ఇక్కడ అర్థమైంది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునేట ఆశీర్వాదకరం. ఎందుకంటే వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు అప్పుడు ఎలా ఉన్నారు, వారు ఏం చేశారు, ఏం మాట్లాడారు, మనల్ని ఎలా నడిపించారు, లేకపోతే మన కొరకు వాళ్ళే అంటే ఎలా జీవించారు, ఎలా మాదిరిగా ఉన్నారు, ఈ విషయాలన్నింటినీ కూడా ఒక్కసారి రిమైండ్ చేసుకుంటాంగా, అవునా? కనుక మనం ఇలా జ్ఞాపకం చేసుకునేట మంచిది. సాధారణంగా మరి నేను మొన్న ఎర్రబాలెంలో శుక్రవారం ప్రేయర్ ఉంది, తప్పకుండా రండి, అందులో ఒక 4-5 మీరు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. విషయాన్ని నేనైతే చెప్పను, అక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను అన్నాను. మరి ఎవరు నన్ను ఏం అడగలేదు, అంటే మర్చిపోయారు. జనరల్గా అంటే తర్వాత గుర్తురాట అది వేరు, కానీ నేను చెప్పినప్పటికీ వాళ్ళకి ఐడియా లేదు. జనాలు మర్చిపోతాను. నేను మిమ్మల్ని ఏం తప్పు అంటలేదు, చాలాసార్లు మనం మర్చిపోతాం. ఒకసారి మన తల్లిదండ్రులు ఎప్పుడు చచ్చిపోయారో మనకే తెలియదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడు చనిపోయారు అనే ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉంటారు. డెఫినెట్గా ఉంటారు. ఎందుకంటే మర్చిపోతాం. కానీ నీతిమంతుని జ్ఞాపకం చేసుకునేట ఆశీర్వాదం నిజమే. మరి అత్తమ్మను జ్ఞాపకం చేసుకునేట ఆశీర్వాదం. ఎందుకు ఆశీర్వాదం? ఒక్కసారి ఎవరికి వాళ్ళం అంటే ఆవిడ ద్వారా మేలు పొందిన వారం, ఆవిడ ద్వారా రక్షణలోకి నడిపించబడిన వారం, లేకపోతే ఆవిడ ద్వారా సలహాలు పొందిన వారు, రకరకాలు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొంచెమన్నా మన మనసులో దేవుని స్తుతించకుండా ఉండలేము. అవునా? ఆ రోజు ఆవిడ అలా గనక చెప్పకపోతే, అలా చేయకపోతే నేను ఎలా ఉండేదాన్నో, ఎక్కడుండేదాన్నో, దేవా నిజంగా నీకు వందనాలు అని ఒక్కసారైనా జ్ఞాపకం చేసుకుంటాం. కనుక అలా జ్ఞాపకం చేసుకోవటం ద్వారా వారిని జ్ఞాపకం చేసుకుంటాం, తద్వారా దేవుణ్ణి కూడా స్తుతించిన వారిగా మనం ఉంటాం. కనుక నీతిమంతుని జ్ఞాపకం చేసుకునేట ఆశీర్వాదకరం. కనుక ఆ ఉద్దేశంతోనే మరి మనం ఈరోజు ఈ చిన్న అంటే కూడిక మంది యాజ్ యూజువలే, కాకపోతే ఆవిడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఈ సందర్భంగా నేను కూడా మరి కొన్ని మాటలు తన గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఎప్పుడు మనం వింటానే ఉంటాం. కాకపోతే ఈ తన గురించిన మాటల కంటే కూడా తన యొక్క జీవితం ఎలా ఉందో అనేది నేను వాక్యంలో నుంచి ఒక అధ్యాయం చూపిస్తాను. చూడండి, కీర్తనలు 112. అమ్మా లైన్స్ కొంచెం ముందుకు అడ్జస్ట్ అయ్యి కూర్చోండి, కొంచెం సర్దుకొని లైన్స్లో కూర్చోండి, కొంచెం ప్లేస్ ఇవ్వండి వెనకాల వాళ్ళకి. 112వ కీర్తన నేనే చదువుతాను, జాగ్రత్తగా వినండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యం గెలుచును. అటివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుందురు, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు,
వాని మనసు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు. వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగమై పోవును. భక్తిహీనుల ఆశ భంగమై పోవును. మంచిది. మరి ఈ కీర్తన చదువుతున్నప్పుడు అమ్మా ముందుకు ఆంటీ వాడు ముందుకు వచ్చాడు అమ్మ. కనుక ఈ 112వ కీర్తన ఆవిడ గురించి నేను సపరేట్గా ఒక్కొక్క మాట వివరించి ఏం చెప్పలేను, కానీ 112వ కీర్తనే నేను ఆవిడలో చూసింది. 112వ కీర్తనలో ఏముందో అది ఇక్కడ చెప్పబడిన ప్రతి వచనం కూడా తన జీవితమే. తన జీవితంలో నేను చూసింది, నేను గ్రహించింది. కనుక అందును బట్టి ఆమెను ఏం చేయాలి మనం? దేవుణ్ణి స్తుతించాలి. ఏంటి? యెహోవాను స్తుతించుడి. ఎందుకు స్తుతించాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు. మరి నేను సపరేట్గా మీకు చెప్పక్కర్లా, నాకంటే ఎక్కువగా మీరు ఎరిగిన వాళ్ళు కొంతమంది పరోక్షంగా తెలుసు, కొందరికి ప్రత్యక్షంగా తెలుసు. అయితే ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించటం వల్ల ఏమయ్యారంట? వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. నిజంగా అందుకే తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, మనం నీతిగా ఉంటే, మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, నేను గతంలో కూడా ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను, మనం మన పిల్లలకి ఏవో గొప్పవి ఇవ్వక్కర్లా, ఆస్తులు అంతస్తులు ఏమి ఇవ్వక్కర్లా. నువ్వు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందిస్తే చాలు. నీ పిల్లలకు ఆటోమేటిక్గా వాళ్ళకి ఏం కావాలో అది దేవుడే రెడీ చేస్తూ ఉంటాడు. ఆవిడ ఎంత క్వాంటిటీలో భయభక్తులు కలిగి ఉంటారో అంత క్వాంటిటీ వాళ్ళ పిల్లలకి డిపాజిట్ అయిపోతూనే ఉంటుంది. అది నువ్వు నమ్మగలిగితే. ఎందుకు? నా మాటలు కాదు కదా, వాక్యంలో. ఎందుకని? వాని సంతతి వారు భూమి మీద ఎలాంటి వారు అవుతారట? బలవంతులు అవుతారు. బలవంతులు. అంతేకాదు, ఎట్లా? వారి ఇంట ఏముంటుందట? కలిమి సంపదయు వాని ఇంట ఉండును. వాని నీతి నిత్యము నిలుచును. అంతేకాదు, అట్టి వారు ఎప్పుడును కదిలింపబడరు. మరి ఎప్పుడు అత్తమ్మ ఏ విషయంలో కూడా కదిలించబడటం లేకపోతే అమ్ము అనటం అనేది నేను ఎప్పుడు చూడలే. ఎంత పెద్ద సమస్య అయినా సరే, విజయ ప్రార్థన చేద్దాం, ఈ విషయంలో ప్రార్థన, దేవునికి అసాధ్యమైంది ఏముంది? మరి 4 రోజుల క్రితం రోహిణితో కూడా మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్తూ ఆవిడ ఎలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళో, దేవుడు ఎలా సహాయం చేశాడో కొన్ని విషయాలు మేము మాట్లాడుకున్నాం. కనుక ఎంత సమస్య వచ్చినా కూడా ఎప్పుడు ఆవిడ ఎందుకంటే అగ్ని వంటి మహాశ్రమలనే దాటుకుంటూ వచ్చారు. ప్రజెంట్ ఉన్న పెళ్ళైన తర్వాత వచ్చిన సమస్యలు అసలు ఒక సమస్యలే కాదు. అసలు అన్నీ పాస్ అయిపోయి వచ్చేసారు. కనుక ఎట్లా ఉంటుందంటే ఎంఏ చదివిన వాళ్ళకి ఎల్కేజీ యూకేజీ పెద్ద కష్టమా? అలాంటివి. కనుక అట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడరు. వాడు దుర్వార్తకు జడియడు. దుర్వార్తకు ఎప్పుడు అట్లా జడిసే పనే ఆవిడలో నేను ఎప్పుడు చూడలే. కనుక ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను చూసింది, నేను అనుభవించింది, దాన్ని బట్టి ఆ నీతిమంతురాల్ని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదం. కనుక మరి నేను ఎప్పుడు చెప్తాను, నాకు అత్తగారుగా కాదు, ఆమె నాకు తల్లే. ఎందుకంటే నేను మా అమ్మ దగ్గర ఉన్న సంవత్సరాల కంటే మా అత్తగారి దగ్గర ఉన్న సంవత్సరాలే ఎక్కువ. మా అమ్మ దగ్గర నేను బహుశా ఇంటర్మీడియట్ నుంచి పెళ్ళయ్యే వరకు, అంటే 83 నుంచి 95 వరకు ఉన్నాను. కానీ ఆ తర్వాత నా పెళ్ళయి 25 ఏళ్ళు ఆవిడ దగ్గరే ఉన్నాను. కంటిన్యూస్గా అక్కడే ఉన్నాను. ఎప్పుడు కూడా ఒకవేళ డెలివరీస్కి వెళ్ళి ఒక వారం 10 రోజులు ఉండటమే తప్ప ఏ సండే మా ఊర్లో ఉన్నది లేదు.
ఇంకా డెలివరీస్ అంటే తప్పదు కనుక అదైనా 2 డెలివరీస్కే, మళ్ళీ 3, 4 ఇక్కడే. కనుక తనతో ఉన్న అనుబంధం ఏంటంటే తల్లి అనుబంధమే తప్ప మరొక అనుబంధం మా మధ్య లేదు. అత్తగారిగా ఎప్పుడు చెలాయించాలని కానీ పెత్తనం చేయాలని కానీ అసలు ఆ చాప్టర్ లేదు అసలు మాకు, ఆ చాప్టరే లేదు. బట్ చూసే వాళ్ళకి మాత్రం ఎలా ఉంటుందంటే కొందరు మా చుట్టాలే అనుకునేవాళ్ళు, అమ్మో ఎన్ని కష్టాలు పెట్టేస్తుందో ఈవిడ, అసలు ఈవిడ దగ్గర ఈ పిల్ల నిలబడదా అసలు ఏంటి. చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది అన్నవాళ్ళు ఉన్నారు, నాతో చోటగా అన్నవాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు వాళ్ళందరూ. కానీ పైకి వాళ్ళు ఎంత భయపడ్డారో లోన ఆవిడంత సాఫ్ట్, అంత సాఫ్ట్. నన్ను అడగకుండా, నాకు తెలియకుండా ఏ పని చేసేవాళ్ళు కాదు. తప్పకుండా నన్ను సంప్రదించేవాళ్ళు, విజయ ఇలా చేద్దామా, ఏమంటావు నువ్వు. నేను జనరల్గా మా ఇద్దరు మనసులు కలిసేవి. నేను చెప్పగానే దేవుడు మనల్ని కలిపాడు విజయ మన ఇద్దరిని అనేవాళ్ళు. నా మనసులో ఏముందో నీ మనసులో కూడా అదే ఉంది, అందుకే దేవుడు కలిపాడు అని. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోయేవాళ్ళం. పెళ్ళప్పుడు అందరూ ఏమన్నారు, ఏం తిట్టుకున్నారు, లేకపోతే ఏమనుకున్నారు, ఆ విషయాలన్నీ చెప్పుకొని కాసేపు నవ్వుకునేవాళ్ళం. నన్ను అనేవాళ్ళు, ఏంటి కోపం రావట్లేదని ఇవన్నీ చెప్తుంటే. అంటే ఎందుకు అర్థం ఆ కోపం, వాళ్ళకి తెలియదు కనుక, దేవుని చిత్తం ఏంటి వాళ్ళకి తెలియదు కనుక అట్లా మాట్లాడతారు, తెలిస్తే అలా అన్నారు కదా అంటే, బాబు చూసావా అని మళ్ళీ ఆయన్ని, నా కోడలు అందుకే మీ ముందు కూడా మెచ్చుకునేవాళ్ళు కదా. కనుక ఈ విధంగా మంచి తల్లి సమానురాలైన బిడ్డను నాకైతే ఏ అర్హత లేదు, యోగ్యత లేదు. కానీ మా పిల్లలతో కూడా చెప్తూ ఉంటాను, పెళ్ళి కాకమునుపు ఏమని ప్రార్థన చేసుకున్నానో నేను అడిగిన దానికంటే కూడా, ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా దేవుడు నా జీవితంలో నాకు అనుగ్రహించారు. కాబట్టి యవనస్తులైన బిడ్డలు కానీ, మరి చిన్న వయసులో ఉన్న సహోదరులు కానీ జ్ఞాపకం చేసుకునండి. వాక్యానుసారంగా జీవించాలని మనం ఆశపడితే దేవుడు మనల్ని ఎలాంటి హైట్స్లోకి తీసుకెళ్తాడో ఎవరూ ఊహించలేము. నాకు అసలు ఈ అర్హతే లేదు, నా కుటుంబానికే లేదు. కానీ దేవుడు తన కృప, తన పట్ల, తన మీద నేను ఆధారపడ్డాను. అది మాత్రం 100%. ప్రభా నువ్వు ఎటు తీసుకెళ్ళినా నేను రెడీ, నువ్వు ఎలా తీసుకెళ్ళినా నేను రెడీ అని నేను ఎప్పుడు ఎవరెడీగా ఉండేదాన్ని. ఒకవేళ పేదరికం ఇస్తావా, ఓకే పేదరికంలో అయినా ఉంటాను, బట్ నన్ను ప్రేమించే భర్త కావాలి. నేను ఒకవేళ కృంగిపోతున్నా నన్ను లిఫ్టప్ చేసే భర్త కావాలి. అలాంటి విశ్వాసమైన వ్యక్తి కావాలి. అతను గుడ్డోడైన పర్ల, కురిగిపోయిన పర్ల, ఎట్లన్నా పర్వాలేదు ప్రభా, కానీ ప్రేమించే వ్యక్తి కావాలి అని ప్రార్థన చేసేదాన్ని. కానీ మరి కురూపిని ఇవ్వలేదు, గుడ్డివాడిని ఇవ్వలేదు కదా. కనుక దేవుని యొక్క సంకల్పాలు ఎంత గొప్పవో, సంకల్పాలు తర్వాత మన యొక్క దేవుని మీద ఆధారపడే తత్వం. కనుక యవనస్తులైన బిడ్డలు, వివాహం కాని వారు, మరి అట్లానే వివాహం అయిన వారు కూడా దేవుని కొరకు నిలబడాలని ఒక మంచి తీర్మానం మనకు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని సిగ్గుపరిచేవాడు కాదు. కనుక నా జీవితంలో మరి నా బిడ్డల పక్షంగా నాకున్న ధైర్యం అదే. మాకు ఏది ఉన్నా లేకపోయినా ఒరే మనకు నానమ్మ ప్రార్థన మన వెనక ఆస్తి కోటలాగా, దేవుని కృప ఫస్ట్, అది ఇక ఎవర్ లాస్టింగ్. బట్ ఆల్రెడీ నానమ్మ ప్రార్థన మనకు కోట, మనకు ఆల్రెడీ డిపాజిట్స్ ఉన్నాయి, ఏమి బాధ లేదు, మనకు భయమే లేదు. నేను అది కూడా ప్రార్థన చేసుకునేదాన్ని. ఎందుకంటే నేను రక్షించబడిన తర్వాత చర్చిలో అందరూ వాళ్ళ పిల్లల కొరకు తల్లిదండ్రులు ప్రార్థన చేసేవాళ్ళు. కానీ మా గురించి మా తల్లిదండ్రులు ప్రార్థన చేసేవాళ్ళు కాదు. అప్పుడు నేను బాధపడేదాన్ని, ప్రభా వీళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు, మరి మా గురించి ఎవరు చేస్తారు. అప్పుడు దేవుడు ఆ చిన్న హృదయంలో ఉన్న ఆశను చూశాడు. సో ఆయనే మా పక్షంగా ఉండి, మా తండ్రిగా తల్లిగా, నా తండ్రిగా నా తల్లిగా ఉండి
తల్లిదండ్రులు కూడా చేయలేని గొప్ప కార్యాలు దేవుడు నా జీవితంలో చేశాడు కనుక అందును బట్టి మరి నేను ఎంతో దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ పని మరి యాక్చువల్గా నేను ఎప్పుడు ఫుల్ టైం సేవకు వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ పరిస్థితిని బట్టి అత్తమ్మ మరి ఆ కాళ్ళు ఆపరేషన్ చేసుకుని అక్కడే పడుకున్నారు. ఆవిడ అక్కడ పడుకుంటే ఫ్రైడే వీళ్ళందరూ కూర్చొని పాటలు పాడుతూ ఉంటుంటే నేను కాలేజీకి వెళ్ళిపోతుంటే నా మనసులో ఆలోచన, ఇది నాకు అవసరమా? వీళ్ళేంటి పాపం అత్తమేమో అక్కడ, వీళ్ళేమి ఇక్కడ, నేనేమో పరుగులు వేసుకుంటా కాలేజీకి వెళ్ళటమా? ఇది ఇంత అవసరమా నాకు అని అసలు ఆవిడ అలా ఉన్న దగ్గర నుంచి నా హృదయంలో నెమ్మది లేదు. డిసైడ్ చేసుకున్నాను, ఇంకా ప్రభా ఇక నాకు ఈ పని వద్దు, నేను ఆ పని చేయను, ఆ పని కంటే నీ పని చేస్తాను నాయనా అని నా మనసులో డిసైడ్ చేసుకొని అత్తమ్మ చనిపోయిన రోజునే, ఈయనకు కూడా చెప్పలేదు, చనిపోయిన రోజు అత్తమ్మని బరియలు చేసి వచ్చిన తర్వాత మీ ఇద్దరం కూర్చున్నప్పుడు అప్పుడు అంతే చెప్పానండి, నేను జాబ్ మానేస్తా, నేను మాత్రం ఇంకా జాబ్కి వెళ్ళను అని చెప్పి ఇక అప్పటి నుంచి దేవుడు మరి ఈ నేటి వరకు మరి తన యొక్క సహాయం, తన కృప నా పట్ల చూపిస్తూ మరి 23లో మరి అంత పెద్ద ఆపరేషన్ నుంచి దేవుడు నన్ను కాపాడి నన్ను బలపరిచి ధైర్యపరిచి మరి ఈ నేటి వరకు ఇలా రేపు 16 వస్తే మే 16 వస్తే 2 years కంప్లీట్ అయిపోయింది. నిన్న ఎవరో అంటున్నారు, అమ్మో 2 సంవత్సరాలు అయిపోతుందా మీకు ఆపరేషన్ అయ్యి, ఏదో మొన్న చేసినట్లుంది అని అంటున్నారు. కానీ రేపు 16వ తారీఖు మే 16కి 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. మరి మీరు అందరూ చూస్తున్నారు కదా దేవుడు ఎలా ఆరోగ్యం ఇచ్చారో, నడిపిస్తున్నారు. ఒకటే బ్రతికితే ఆయన కొరకు బ్రతకటం, చనిపోతే ఆయనతో ఉండటం. దేవుడి మాటలు దీవించును గాక. దేవుని స్తోత్రాలు. అమ్మకి వందనాలు, మీ అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి దేవుడు ఎంతగానో ప్రేమించి శారదా వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వేరే సంఘానికి వెళ్ళేవాళ్ళం. వేరే సంఘాలు వెళ్తే ఆత్మీయత సరిగా లేదని ఎక్కడెక్కడో సంఘాలకు తిరిగి ప్రార్థన చేసాం. బాప్తీసం తీసుకున్నాము. గుంటూరులో ప్రేమానందం గారి దగ్గర శారద బాప్తీసం తీసుకుంది. అప్పుడు రైబాబు ఇక్కడికి అప్రాయం ద్వారా పరిచయం చేశాడు. అప్పటి నుంచి సంఘంలో, ఈ సంఘం చూసిన కాడి నుంచి ఇక ఈ సంఘంలో భక్తి, ఆత్మీయత, ఇక దేవుడు కృప ఎంతగా కృప చూపించాడంటే చెప్పలేనంత. ఇది ఇంకా ఎక్కడికి వెళ్ళాలని అనిపించదు. ఇక అలాగనే కృపమ్మతోటి ఇక్కడ ఉండేటప్పుడు ఎక్కడికెక్కడికో తీసుకెళ్తూ ఉండేది. ఎడపలపాడు సారి మేరమ్మక్కాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బోదాడ అనేక ప్రాంతాలు మధ్యలోకి వెళ్ళిందంటే ఎప్పుడెప్పుడో పరిచయమైన వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళేది. ఇటు గొడదలు వెళ్తే అటు కుమారి వాళ్ళ ఇళ్ళకన్నీ ప్రసాదం పౌడర్ తీసుకెళ్ళేది. ఈ ప్రాంతం వెళ్ళినప్పుడు ఎటోకటు అందరినీ కలుపుతూ ఉండేది. ఎక్కడన్నా ఎరబారం పరిచయకి వెళ్ళేటప్పుడు కూడా అమ్మతో వెళ్ళేటప్పుడు మధ్యలో ఒంటరిగా ఉండామనిపించదు. దగ్గర అమ్మ ఏదో ఒకటి మధ్యలో తిని వెళ్ళినా కానీ ఏదో ఒకటి తీసుకుంటూ ఉండేది. ఆ మాట ఏది వ్యర్థమైన మాట ఉచ్చారణ ఉండేది కాదు. అసలు దేవుని మాట, ఆత్మీయత చెప్తూ ఉండేది. ఎప్పుడు కూడా వ్యర్థమైన మాట నోట వచ్చేది కాదు. ఎప్పుడూ కూడా బలపరిచే మాటలు, ప్రోత్సహించే మాటలు, భక్తి మాటలు, ఆత్మపూర్వం తప్ప వ్యర్థమైన మాటలు ఆమెలో వచ్చేది కాదు. ప్రోత్సహించేది, బలపరిచేది. బాగలేనప్పుడు ఇక్కడ ఉండా కానీ అంత బాధలో ఉండా కూడా మీరు తిన్నారా తినలేదా అసలు తిని కానీ కూర్చొని నా కోసం అనేది అంత ప్రోత్సాహంగా, అంత పురిపోలుపుగా ఉండేది. అంత ఆదరణ మాటలు, బలపరిచే మాటలు, ధైర్యం ఇచ్చేది, నెమ్మదిగా ఉండేది. ఎప్పుడు ఎంత బాధ అయినా సరే ఆమె దిగమింగుకునేది కానీ ఒకళ్ళని దగ్గరున్న వాళ్ళని ఇబ్బంది పెట్టేది కాదు. అంతగా బలపరిచి, అంతగా ప్రోత్సహించేది. ఎటు ఇక్కడ ఉంటేప్పుడు ఆరోగ్యం బాగున్నప్పుడు ఎటో ఒకటి తీసుకెళ్తూ ఉండేది. కాసేపు అన్న ఊరుకుండేది కాదు. అలాంటి ఆత్మీయ భక్తి జీవితం అనేది, ఖాళీ అనేది, సమయం అనేది వేస్ట్ చేసేది కాదు. ఖండించే మాటలు, సాటుగా మాట్లాడటం కానీ, కోపడటం కానీ కాదు. ఉన్న మాట ఉన్నట్లుగా యథార్థంగా చెబుతూ ఉండేది. సాటుని ఇంకా ఆ మాట ఆమెకు వచ్చేది కాదు. యథార్థమైన మాటతోనే ప్రోత్సహించేది, పురికొల్పేది, హెచ్చరించేది కూడా. హెచ్చరించి ఇలా ఉండాలని చూస్తూ ఉండేది. అందరితో మాట్లాడుతూ ఉండేది. సహోదరులతో కానీ మాట్లాడినప్పుడు వాళ్ళ లోపాలు ఇలా ఉండాలని చెప్పేది. కానీ తర్వాత అలా ఆలోచన వచ్చేది కాదు. ప్రతి ఒక్కళ్ళు బలపరుస్తూ ప్రోత్సహిస్తూ ఉండేది. అలాంటి అమ్మ లేనందుకు ఎంతో దుఃఖము.
వయసు ఎక్కువై లోకం విడవలేదు, కానీ ఆమె పరిచర్య దేవుడు ముగించి ఆమె తీసుకున్నాడు. ఆ లేని లోటు ఎంతో కొరత, దిగులు, దుఃఖమే ప్రభు. ఆమె జ్ఞాపకం చేసుకుంటే అలాంటి ఆమెను ఇక చూడలేము. అలాంటి భక్తి జీవితం కలిగిన లోపాలు లేని మనిషిని చూడలేనని నేను ఒప్పుకుంటున్నాను. చిన్న సాక్ష్యం గురించి ఇచ్చినందుకు వందనాలు. అమ్మ గురించి చెప్పాలంటే దానికి సరిపోయిన దాన్ని కాదు. లాస్ట్ టైంలో అమ్మతో ఉండి పరిచర్య చేసే దాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. శారదా ద్వారా అమ్మ వాళ్ళు పరిచయం అయ్యారు. ఫస్ట్ టైము నేను ఎర్రబాలను స్త్రీల కూడికలు జరుగుతుంది అని తీసుకొచ్చారు. అప్పుడు రమా నువ్వు సాక్ష్యం చెప్పాలి అని డైరెక్ట్గా చెప్పేశారు. నాకు ముందేం చెప్పలేదు. నేను రమా చెప్పంగలే వింది మాట, చెప్పమనగలే సాక్ష్యం చెప్పింది అని అన్ని ఎంతో మెచ్చుకునేవారమ్మ. అమ్మ గురించి చెప్పాలంటే నిజంగా ప్రార్థన మొదటిగా అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇచ్చేది, ప్రార్థనకే ప్రాధాన్యత ఇచ్చింది. పైన చెట్లు పెట్టినప్పుడు ఇక్కడ అమ్మ దగ్గర ఉన్నప్పుడు అమ్మ చెట్టు ఇట్లా ఎండిపోయిందంటే కిందకు వచ్చి చెప్తే ప్రార్థన చేసావా ఆ చెట్టు కోసం, అన్నిటి కోసం ప్రార్థన చేయాలమ్మా అని చెప్పేది. అప్పుడే నేర్చుకున్నాను నేను అన్నిటి కోసం ప్రార్థన చేయాలనే విషయం. నాకు అంతకుముందు నేను ఎప్పుడు చెట్ల కోసం చేయాలన్న విషయం నాకు ఎప్పుడు తెలియదు, వినలేదు కూడా. నేను ఎవరితో చెప్పినా కూడా వినలేదు. నేను ఆ మాట అమ్మ దగ్గరే నేను నేర్చుకున్నాను. అన్ని గురించి మనకి ఏమి ఇచ్చాడో దేవుడు, వాటి అన్నిటి గురించి మనం దేవుడిని స్తుతించాలి, ప్రార్థించేయాలమ్మా అని చెప్పింది. ప్రార్థన విషయంలో నేను అమ్మ దగ్గర ఎన్నో నేర్చుకున్నాను. అమ్మ దగ్గర ఆ విషయం చెప్పాలంటే నేను సరిపోయిందని కాదు. సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. దేవుని నామానికి స్తోత్రం. మంచిది. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ తల్లికి నా హృదయపూర్వక వందనాలు. అసలు ఎర్రబాలెంలో ఒక సంఘం ఏర్పడిందంటే కృపమ్మక్క ద్వారాగే. అసలు ఆ పరిచర్య వేరు, ఆ ధైర్యం వేరు, ఆ తల్లి మాటలే వేరు. అసలు ఒకరోజు నన్ను గుంటూరు పరిచర్యకి వెళ్తా ఆటోలో తీసుకెళ్తే నేను అంటే నంబూరు వెళ్ళి గుంటూరు వెళ్తే ఇక నేను మధ్యాహ్నానికే వస్తానని చెప్పాను మా వారికి. సాయంత్రం అయింది, టెన్షన్ పడుతున్నా. నాలో టెన్షన్ చూసింది. అసలు ఎప్పుడు ఫోన్ చేసిందో ఏమో తెలియదు మా ఆయనకి. నీకేందో నీరసంగా ఉందన్నట్టు ఈ సమయం పట్టిందంటగానన్న. అసలు ఎవరికి ఏం చెప్పుద్దో, ఎలా చెప్పుద్దో, అసలు ఆ ధైర్యమే వేరు, ఆ అమ్మ తలంపులే వేరు. అసలు అక్కడ ఎర్రబాలెంలో ఎన్నో ఆత్మలు రక్షించడానికి కారకురాలన్నమాట. సుధా వచ్చేది మన మందిరం, ఎర్రబాలెంలో మందిరం సుధా. అసలు ఆ కుటుంబం మొత్తం కూడా అమ్మ ద్వారాగా రక్షించబడతాం. ఎలాగంటే అసలు ఆ రోజు ఇక మేము అమ్మ వచ్చిందంటే మేము పరిచర్యకి అమ్మమ్మటబడి వెళ్తూ ఉంటాం, కోడి పిల్లలు వెళ్ళినట్టుగా. అసలు అమ్మ వచ్చిందంటే మాకు ఎంతో సంతోషం. వస్తా కూడా ఎయ్యొకటి ఉట్టి చేతులతో ఏనాడు వచ్చేది కాదు. అసలు అమ్మ ఇక ఆ సుధా కుటుంబం ఇక ఆ రోజు ఇక ఆంటీ లేకపోతే చనిపోయేవాళ్ళు ముందు పాయిజన్ తీసుకొని. ఇక అట్ట వెళ్తూ ఉంటే ఆంటీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎందుకు వెళ్ళిందో దేవుడిని నడిపింపే. ఇక వెళ్ళి అమ్మ ఏందమ్మ ఎలా అంటే, ఆంటీ ఈరోజు మాకు అసలు ఏం బాగలేదు, మా భర్త వల్ల కొన్ని ఆటంకాలు, నువ్వు రాకపోతే ఈరోజు మేము చనిపోయేవాళ్ళం ఆంటీ. ఎందుకమ్మ చేతగాని వాళ్ళు అవుతారు, శ్రమదినం ముందు కృంగిన ఎడల చేతగాని వాళ్ళు అవుతారమ్మా, అలా ఉండకూడదు, నీ కుటుంబం రక్షించబడుద్ది అని వాళ్ళకి ధైర్యం చెప్పి ఆ కుటుంబాన్ని రక్షణలోకి తెచ్చింది ఆ అమ్మని. ఆ అమ్మ ఆ తల్లి ద్వారా మనం ఎంతగా నిజంగా నిలబడ్డాము. అక్కడ మందిరం ఏర్పడినట్టు అసలు ఆ నిరీక్షణ చూడు. 1,00,000 రూపాయలు పెట్టుకొని అక్కడ మందిరంలో నిలబడింది. ఆ 1,00,000 రూపాయలే కాదు, అసలు ఆ 1,00,000 రూపాయలు నించో ఆ 1,00,000 రూపాయలు వల్ల అయిద్ద మందిరం అవ్వదు. అసలు ఆమె నిరీక్షణ, ఆ తల్లి ధైర్యం, ఆ సాహసం. సరే, మొదటిగా దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. సమయాన్ని ఇచ్చినందుకు కూడా వందనాలు. అయితే కృపమ్మ ఆంటీ అంటే దేవుని ప్రణాళిక. అసలు మరి ఏ ఊరి వారము ఎవరికి చెందితమని పాట ఉంది కదా, నిజమే. ఏ ఊరి వారం మనం అందరము కృపమ్మ ఆంటీ ద్వారా ఒక తల్లి బిడ్డలంగా ఇక్కడ చేర్చబడ్డాం అనమాట. మరి దేవుడి ప్రణాళిక మొదట దేవుని చిత్తము, తర్వాత కృపమ్మ ఆంటీని ముందు పెట్టి దేవుడు నడిపించాడు అనమాట మా సంఘానికి. అయితే మరి నిజంగా ఈ లోకపరమైన ఆత్మీయంగా ఎన్నో మాటలు చెప్పేది మమ్మల్ని.
ఇప్పుడు అక్క చెప్పినట్లుగా మరి కృపమాంటి వచ్చిందంటే తల్లి కోడి వస్తే పిల్లలు ఎలాగా వెళ్తాయో చుట్టూ అలా వెళ్ళేవాళ్ళం అనమాట. నేను సండే స్కూల్ బిడ్డను. వదిన మా అన్న సురేష్ అన్న మేరక్క వీళ్ళని పంపించి సుమలత వదినమ్మని పంపించి మమ్మల్ని సండే స్కూల్ నడిపించి అక్కడ నిస్సీని బెడ్సీని చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చేదనమాట ఆంటీ. వాళ్ళ ద్వారా సండే స్కూల్ నడిపించి నన్ను పట్టుకున్నారు సండే స్కూల్ బిడ్డగా. ఈ రోజున సండే స్కూల్ టీచర్గా ఉపయోగపడుతున్నాను. అది కేవలం మొదటి మెట్టు కృపమాంటియే దేవుడి తర్వాత. అయితే మరి నిజంగా ఆత్మీయ జ్ఞానమే కాదు, లోకపరంగా కూడా భర్త భార్యతో ఎలా ఉండాలి, మరి బిడ్డలు ఎలా ఉండాలి, బిడ్డలను తల్లిగా ఎలా మార్చుకోవాలి దేవుని సన్నిధిగా. వాళ్ళు మరి ఈ లోకంలో ఈ రోజుల్లో పిల్లలు చూస్తుంటే ఎటు చూసినా పాడైపోతున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారో మనం గమనించుకోవాలంటే కూడా జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కూడా కృపమాంటి ఆ రోజుల్లోనే నేర్పింది. మీరు పిల్లల్ని గమనించుకుంటా ఉండండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారో మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. పిల్లల విషయమే కానీ భర్తతో ఎలా మెలగటం ఇవన్నీ కూడా మాకు చాలా నేర్పింది. అయితే నాకైతే ఏ జ్ఞానం లేదు, కేవలం దేవుని కృపను బట్టి కృపమాంటి ప్రేమను బట్టే ఈ విధంగా ఇలా మాట్లాడగలుగుతున్నాను. అలాగే మరి వజ్రాల్లాగా ఇద్దరిని వదినమ్మని అన్నయ్యని ఇద్దరిని మరి సంఘానికి సభ్యులుగా మూల స్తంభాలుగా నిలబెట్టింది. నిజంగా వాళ్ళు ఇప్పుడు నిజంగా నేనైతే ఏ సంఘానికి కూడా వెళ్ళను, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. సమృద్ధి అయిన వాక్యం అందుతుంది, సమృద్ధి అయిన సహవాసం ప్రేమ దొరుకుతుంది ఈ సంఘం ద్వారా. ఏ సంఘానికి వెళ్ళినా కూడా దేవుని మాటలే, కానీ ఇక్కడ ఉన్న ప్రేమ, ఇక్కడ ఉన్న మరి దేవునిలో ఉన్న ఖచ్చితమైన మాటలు ఎక్కడ కూడా చూడలేదు. మొదటిగా కృపమాంటి కృప, దేవుని ప్రేమ, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. దేవుడికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. మరి ఆత్మిక అమ్మగారు అయితే మరి నేను ఇంకొక సంఘానికి వెళ్ళేదాన్ని. మా ఆయన అప్పుడు మారలేదు, బాగా తాగుపోతాడు, ఎంతో ఇలా తాగుడు కాదు, ఎలా కొట్టేవాడు, ఎలా చేసేవాడు. అయినా సరే అమ్మగారు అలాంటి మనిషిని ఎంత దినిగా తీసుకొచ్చిందో, మరి ఎంతో అసలు అంత దినిగా తీసుకొచ్చింది. మరి అమ్మగారు ఎంతో ప్రార్థన చేశారు. అమ్మ నేను చచ్చిపోతాను, అమ్మ నేను నిలవలేను, నేను ఉండలేను, నాకు పిల్లలడ్డు అయిపోయారు అనేదాన్ని. అంటే కూడా మా అమ్మ నువ్వు అలా చేయబోకు, నువ్వు చాలా ఇదిగా ఉండాలా, ఉంటే నీకు గొప్ప మేలు ఉంది, విజయం ఉందని ఎంతో చెప్పేవాడు. చెప్పినా సరే మరి అమ్మగారు అయితే ఎంతో నా భర్తను మార్చింది, మాకు ఎంతో సహాయం చేసింది, ఆ ఇల్లు చక్కెర పెట్టింది, మరి ఎంతో నాకు మేలు చేసిందమ్మా. ఆ తల్లిని మరి మర్చిపోలేను ఎప్పుడు. మరి ఎంతో గొప్ప మేలు చేసింది. మరి నా కొడుక్కి పెళ్లి చేసినప్పుడు ఎంతో ఆ తల్లి ఎంతో ఏడ్చి ప్రార్థన చేసి ఎంతో నాయన మాకు ఎంతో సహాయం చేసింది. ఆ రుణం మేము తీర్చుకోలేము. అందరికీ వందనాలు. ముందుగా నేను ఇక్కడ నిలబడ్డానంటే కేవలం కృపమాంటి వల్లనే. అయితే అనేక సార్లు నాకు ఆ అమ్మ పరిచయం అవడానికి, ఈ ఆత్మీయ సంఘం పరిచయం అవడానికి మా అత్తయ్య కారణం. ఎందుకంటే మా అత్తమ్మ ద్వారాగా నేను ఈ సన్నిధిలో ఉన్నా. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, అమ్మ అనారోగ్య పరిస్థితిలో హాస్పిటల్లో ఉన్నప్పుడు నిర్మలక్క ఫోన్ చేసి ఎవరికైనా పరిచర్య చేసే ఆసక్తి ఏమైనా ఉంటే రాగలరని ఫోన్లు చేసి చెప్పినప్పుడు ఆ రోజు మరి అక్క నేను వస్తానన్నాను, కానీ ఆ రోజు నాకు సమయం కుదరలేక నేను రాలేకపోయా. ఆ మరుసటి రోజే నా భర్త వల్ల నేను చాలా శోధన అనిపించాను. శోధన అంటాం కానీ అది అనేక రకాలుగా ఉంటుంది. కానీ ఇబ్బంది ఏంటంటే నేను చచ్చిపోవాలి అనే నిర్ణయానికి కూడా నేను వెళ్ళిపోయా. అయినప్పుడు ఆ నైట్ అంతా నేను పడుకోలేదు, మా అత్త కూడా పడుకోలేదు. ఎందుకంటే నేను ఏదైనా చేసేసుకుంటానేమో అని. అయితే 12:30 అయ్యింది. మా అత్త నా దగ్గరికి వచ్చి నేను ఉన్నానా లేదా, నేను పడుకున్నానా, ఏం చేస్తున్నానా గమనించి, నాకన్నా ముందు ఆమెకు నిద్ర పట్టదు. సరే వచ్చి నువ్వు రేపు వదిన ఆత్మీయ తల్లి దగ్గరికి వెళ్తావు, కృపమాంటి దగ్గరికి వెళ్తావా అని అడిగింది. అంటే ఇదేంటి ఎంత ఇబ్బందుల్లో నేనుంటే నన్ను వెళ్ళమంటున్నావు ఏంటి అన్నట్టు నేను మనసులో అనుకున్నాను, కానీ ఆమె దగ్గర నేనేమనలా. కానీ ఉదయం లేవంగానే నాకు ఆ అమ్మ గుర్తొచ్చి సరే అని వెంటనే బయలుదేరి ఆంటీ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ఆంటీలో అసలు అనారోగ్య పరిస్థితిలో నేను మంచం మీద ఉన్నాననే ఒక భావన కూడా ఆమెలో లేకుండా అసలు ఎంత చక్కగా అసలు ఆ చిరునవ్వుతో నాకు నిజంగా నేను ఎందుకు మరి నా కష్టం ఏమో తెలియదు, నేను చనిపోవాలనుకున్న నిర్ణయం ఏమైపోయిందో తెలియదు, కానీ అయిపోయింది. నూనె రాసి కూర్చొని
ఆంటీకి నూనె రాశాను. జడేసి కూర్చున్న తర్వాత అమ్మ అన్నారు, లక్ష్మి ఏంటి నీ పరిస్థితి అని అనగానే అసలు ఆంటీలో ఉన్న ఇది ఏంటంటే చిన్నపిల్లగా వయసున్న పిల్లలతో మాట్లాడేటప్పుడు ఆ రీతిలో మాట్లాడతారు. తల్లితో ఏ విధంగా మాట్లాడాలో అమ్మకి తెలుసు. అయితే అనగానే ఆటోమేటిక్గా అసలు నేను ఎన్ని చెప్పానో, అసలు ఈవిడికి నా వయసు ఏంటి అమ్మ వయసు ఏంటి అని ఆలోచన లేదు. అమ్మ నా పరిస్థితి ఇది, పర్సనల్ విషయాలు కూడా చెప్పి, అంటే అంత హృదయం లోతు బయటకు వచ్చేలాగా అసలు అంత వైఖరిగా నాకు చాలా నచ్చిద్ది. అయితే ఆ మాట అనగానే అమ్మ ఇది నా పరిస్థితి, నేను చచ్చిపోవాలనుకున్నాను, లేకపోతే నేను మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానంటే ఒక మాట చెప్పనా, చచ్చిపోతే నీ పిల్లలు ఎవరు చూస్తారు, రేపొద్దున్న నీ భర్త మారుతారు, నీ భర్త నీకు సాక్ష్యంగా నువ్వు చెప్పుకోవా అని అడిగింది. ఆ తర్వాత ఇంకో మాట ఏంటంటే మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అంటున్నావు, నువ్వు మళ్ళీ ఎవరు గుమ్మం ఎక్కాలి, నీ భర్త ఇంటికే కదా నువ్వు రావాలి, అందుకే ఎందుకు చెప్పు, తిరిగి వచ్చినా నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి, ఆ నిర్ణయం అయితే నీకు మంచిది కాదు, నీకెందుకు నేను ఉన్నాను కదా, నీకు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపించినప్పుడు మన ఇంటికి వచ్చి అక్కడ ఉందు కానీ అన్నప్పుడు అసలు నేను ఎంత ఆనందపడ్డానంటే అసలు ఆ రోజు వెళ్ళబుద్ధి కాల. మళ్ళీ సాయంత్రం ఇంటికి రాకపోతే ఇతనితో గోల, అమ్మ నేను వెళ్తున్నానని చెప్పి వచ్చినప్పుడు అది అంటే ఇప్పుడు నేను సజీవురాలుగా ఉన్నానంటే నా భర్త ఇప్పటికీ మారలా, కానీ నేను ఆనందంగా ఉన్నా, నా భర్తతోనే ఆనందంగా ఉన్నా. ఎందుకంటే ఇంత సంతోషంగా ఉండడానికి కారణం కేవలం కృపమ్మ ఆంటీ. అంటే అతన్ని ఎలా ఇచ్చేయాలి, మనల్ని ఏదైనా ఇబ్బంది పెట్టినప్పుడు ఒక చిరునవ్వు నవ్వు, ఇంకా అతనికి ఏం ఉండదు అన్నట్టు, అలాంటి కొన్ని ఇవి మాత్రం చాలా ట్రిక్స్ కొన్ని చాలా నచ్చుతాయి అసలు. అందుకనే ఇప్పుడు నా భర్త త్రాగబోతే అయినా పర్వాలేదు, ఇలా ఎలా అయితే నించొని నేను చెప్పానో రేపొద్దున్న నా భర్త కూడా ఇంకో సమయాన్ని నా భర్త మారాడని చెప్పుకోగల ఒక ధైర్యం కూడా నాలో ఉంది. మంచి సంతోషం. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. నేను ఆర్సీఎంలోకి వెళ్ళేదాన్ని, నాకు ప్రార్థన అంతగా తెలియదు, జపాలు మాత్రమే తెలుసు. అలాంటి సమయంలో నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక నేను మా వారు కలిసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పుడు నేనున్న ఇంట్లో కరుణ ఉండేది. కరుణ ద్వారా ఈ మందిరానికి నడిపించబడిన సమయంలో నేను మ్యారేజ్ అయిన కొత్త తర్వాత 3 years అలాగే వస్తూ వెళ్తూ ఉండేదాన్ని. అప్పుడు నాకు పిల్లలు పుట్టలేదు. అలాంటి సమయంలో నేను కరుణ కలిసి ఆంటీతో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఆంటీ నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. ప్రార్థన ఎలా చేయాలో నేర్పించారు, పిల్లల కోసం ఎలా పోరాడాలో నేర్పించారు. నేను నాకు దేవుని కృపను బట్టి సంఘంలో అనేక మంది ఇప్పుడు లేదు అలాంటి ప్రార్థన, కానీ అప్పుడు మాత్రం అక్క వాళ్ళు చెప్పినట్లుగా ఒకళ్ళ బాధలో ఉంటే వాళ్ళ బాధగానే భావించి అందరూ దుఃఖంతో ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. అలాగే నా కొరకు మా సహోదరులు చాలామంది ప్రార్థన చేశారు. మేమందరం కలిసి సాయంకాలం 3 గంటలకి రాత్రి 7 గంటలకి ప్రార్థన చేసుకునేవాళ్ళం. 3 గంటలకి సహోదరులు కలిసేవాళ్ళు, 7ంటికి నేను కరుణ ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఆ విధంగా ప్రార్థన చేసుకోవటం మూలంగా ఆంటీ ప్రార్థన సహాయకరంగా, సంఘస్థులు సహాయకరంగా నాకు గర్భద్వారం తెరవబడింది. నేను ప్రెగ్నెంట్ అయ్యాను. తర్వాత అలాంటి సమయంలో నాతో పాటు వదినము కూడా ప్రెగ్నెన్సీ. ఆ సమయంలో మేరీ నీకు ఎవరు కావాలి అని అనేవాళ్ళు. పర్వాలేదు ఆంటీ, ఎవరైనా పర్వాలేదు, ప్రార్థన చేసుకుందాం అని అన్నప్పుడు నాకు మాత్రం మనవడు కావాలి మేరీ, అందుకని ప్రార్థన చేయండి అందరూ అని అనేవాళ్ళు. ఆ విధంగా ప్రార్థన చేయటం మూలంగా నాకు పాప పుట్టింది. అదే 3 రోజుల గ్యాప్తో బెన్నీ కూడా పుట్టాడు. ఈ విధంగా ఆంటీ ప్రార్థన ప్రోత్సాహం మూలంగానే ఆనాడు 3 గంటలకు ప్రార్థన, 7 గంటలకు ప్రార్థన ఏ విధంగా చేసేవాళ్ళము. ఇప్పుడు నాకు పాప బాబు. ఇప్పుడు కూడా దేవుని కృపను బట్టి ఆ విధంగా నడిపించబడుతున్నాం ప్రార్థనలో. కానీ ఆత్మీయతలో ఇంకా ఎదగవలసిన వారమై ఉన్నాము కనుక మా కోసం ప్రార్థన చేస్తున్నాము. ఈ విధంగా ఆంటీ మమ్మల్ని ప్రోత్సహించి నడిపించి శారీరకమైన తల్లిదండ్రులు కూడా ఈ విధంగా ప్రోత్సహించలేదు. బాధ పెట్టే వాళ్ళు ఉంటారు కానీ ప్రోత్సహించే వాళ్ళు ఉండరు. అలాగా ప్రోత్సహించే స్త్రీలలో, ఆదరించే స్త్రీలలో, ఓర్పు సహనం నేర్పిన స్త్రీలలో, ప్రార్థన పట్టుదల నేర్పిన స్త్రీలలో ఆంటీ ఒకటిగా భావించి ఆంటీ త్రోవలో నడవటానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను నేను. ఆ విధంగానే చేసి సఫలం అవ్వాలని ఆశిస్తూ ఇచ్చిన సాక్ష్యం ముగిస్తున్నాను.
దేవుని నామానికి వందనాలు, మీ అందరికి వందనాలు, వదినమ్మకి వందనాలు. నేను ఎలా వచ్చానో సంఘానికి అమ్మ చెప్పింది. అయితే కృపమ్మ ద్వారా స్త్రీల కొడుకులో నేను నేర్చుకున్నవి ఎలాగో నేను నేర్చుకొని పాటించి మేలులు పొందాను అది నేను చెప్తాను. ఇప్పుడు కూడా నేను అలానే చేస్తున్నాను. అయితే ఫస్ట్గా నా భర్త రక్షించబడలేదు. అయితే నాకు భారం ఉండేది, ఎలాగో మారతాడు ఏంటని. అప్పుడు కృపమ్మ తన సాక్ష్యం చెప్పింది. తన భర్త విషయంలో ఎలా ప్రార్థించిందో, ఎలాగో లోబడిందో, ఎలాగ నడుచుకుందో నేను బాగా విన్నాను. అది నా హృదయంలో బాగా ముద్రపడింది. అయితే నా భర్త విషయంలో కూడా నేను అలా ప్రార్థించాలి, దేవుడు కంపల్సరిగా కృపమ్మ భర్త విషయంలో కార్యం జరిగించినట్టుగా నా భర్త విషయంలో కూడా దేవుడు కార్యం జరిగిస్తాడని విశ్వాసంతో నేను అలాగనే ప్రార్థించాను, పట్టుదలతో ప్రార్థించాను. కృపమ్మ ఎలాగైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా ప్రార్థించిందో నేను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అదే ప్రార్థనలోనే నేను గడిపేదాన్ని, ఆమె గడిపినట్టే. అలాగనే ప్రార్థనలో గడిపి దేవుణ్ణి గోజాడేదాన్ని, బతిలాడుకునేదాన్ని ఆమెలాగే. రక్షించు నరకానికి పోకుండాదని. నా భర్త విషయంలో దేవుడు వాగ్దానం చేశాడు. నా బిడ్డ విషయంలో కూడా నేను ఎలాగనే ప్రార్థించాను, ప్రభా యవ్వన కాలంలోకి వస్తుంది, తప్పిపోకూడదు, రక్షించు అని ఏడ్చి ప్రార్థన చేస్తే అలాగనే దేవుడు వాగ్దానం చేశాడు ఇర్మియా గ్రంథంలో. నా బిడ్డ విషయంలో ఆ వాగ్దానం నెరవేర్చబడింది. నా భర్త విషయంలో కూడా వాగ్దానం చేశాడు. నాకు ఖచ్చితంగా నిశ్చయిత వచ్చేసింది. నాకు రెండు సార్లు వాగ్దానం చేశాడు. ఒకనొక సమయాన్ని తీసుకొస్తాడని నాకు పూర్తి నమ్మకం దేవుళ్ళో ఉంది. అలాగనే క్రైస్తవ స్త్రీ ఎలాగూ ఉండాలి, అలంకరణ విషయంలో నేను స్త్రీల కొడుకులో నేను నేర్చుకున్నాను. అలాగనే నేను పాటించాను. నన్ను చూస్తే తెలుస్తుంది, నేను అలాగనే ఉన్నాను ఇప్పుడు వరకు. ఏమైతే చెప్పిందో అలంకరణ విషయంలో అవన్నీ తీసివేసుకున్నాను. నేను క్రైస్తవ అలాగనే ఉండాలని నిర్ణయం చేసుకున్నాను. ఇంతవరకు అలాగనే ఉన్నాను. అలాగూ కుటుంబ జీవితంలో కూడా, భర్త జీవితంలో కూడా ఎలాగ నడుచుకోవాలి, ఎలాగ ఉండాలి, తను చెప్పినట్టుగా నా కుటుంబ జీవితంలో నేను నడుచుకున్నాను. నా భర్తలో మార్పు వచ్చింది కూడా తెలుస్తుంది అన్నయ్యలకి. అలాగనే తన జీవితంలో ఇంకా ఎన్నో నేను నేర్చుకున్నాను. అన్నీ చెప్పడానికి సమయం లేదు కాబట్టి కొన్ని మాత్రమే. మరి ముఖ్యంగా ప్రార్థనా జీవితం నేను పెంచి దేవుళ్ళో ఎదగటానికి, ప్రార్థనలో ఎదగటానికి, తను ప్రార్థనా జీవితాన్ని బట్టి నేను ఇలాగున్నాను. నా సాక్ష్యం, నా కుటుంబం ఇలాగ నెమ్మదిగా ఉందంటే దేవుడు ఆమె ద్వారానే నాతో మాట్లాడేది. అందుని బట్టి దేవుడికి స్తోత్రాలు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు. మంచిది. అందరికీ వందనాలు. ఆలస్యమైంది, క్షమించండి. వర్క్ వల్ల లేట్గా రావాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ 6 years ago నానమ్మ ఆ రూమ్లో ఉన్నారు. అదే నానమ్మకి ఇక్కడ లాస్ట్ డే అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నానమ్మ ఒక 2-3 times హాస్పిటల్కి వెళ్ళారు, వచ్చేస్తారు, అదే కాన్ఫిడెన్స్తో ఉన్నాను నేను. కానీ నెక్స్ట్ 2 రోజులు కూడా నేను షాక్లోనే ఉన్నాను, నానమ్మ లేరులే అని ఇంకా నమ్మలేదు. కానీ ఫిజికల్గా లేరు నానమ్మ, అంతే. మనందరి రూపంలో నానమ్మ ఉన్నారు. ఆమె ఇన్ఫ్లుయెన్స్ మనందరి మీద ఉంది. పర్సనల్గా నాకు ఎట్లా అంటే, మాకు హాలిడే వస్తే ఎక్కడికి డాడీ ఎక్కడికి బయటకు పంపించారు. సో నలుగురిని నానమ్మ కింద కూర్చోబెట్టుకొని నానమ్మ మంచం మీద ఉండి, నానమ్మ గోటు బుక్ ఏంటంటే సామెతల నుంచి తల్లి ఆజ్ఞను పాటించేవాడు, తండ్రి ఆజ్ఞను మీరేవాడు ఎట్లా ఉంటాడు, ఎప్పుడు అదే చెప్పేవాళ్ళు. బోర్ కొట్టినా ఇప్పుడు సెక్యులర్ వరల్డ్లో చూస్తూ ఉంటుంటే నానమ్మ వాక్యాలు గుర్తొస్తూ ఉంటాయి మాకు. మమ్మీ డాడీ స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి, మేము స్కూల్ నుంచి వచ్చేపాటికి ఉండేవాళ్ళు కాదు. నానమ్మనే ఏదో ఒకటి చేసి పెట్టేవాళ్ళు. అండ్ స్కూల్లో ఏమైంది అని అడిగేవాళ్ళు. వన్ థింగ్ ఏంటంటే, నానమ్మ ఈజ్ ఎ వెరీ గుడ్ లిజనర్. వింటారు. ఎంత వింటారంటే, ఇందాక అక్క చెప్పినట్లు పర్సనల్స్ వినందే ఎవరితో షేర్ చేసుకోము. నానమ్మ అంత బాగా వింటారు. అండ్ అంతే
ప్రేమతో ఆమె సజెషన్ ఇస్తారు. అది అట్లాగే ఆమె ఒక సోల్, ఒక ఆత్మ పట్ల ఆమెకున్న భారము, వాళ్ళు వచ్చేదాకా వాళ్ళు తిట్టుకొని వాళ్ళు ఏమన్నా అనుకొని నానమ్మకున్న పట్టుదల చాలా ఎక్కువ. నా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో మేము ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ బయట స్టెప్ మీద కూర్చునే వాళ్ళు, రోడ్ మీద ఎవరన్నా వెళ్తూ ఉంటుంటే అమ్మా ఎట్లా ఉన్నావు, చర్చ్కి ఎప్పుడు వస్తావు అని పలకరిస్తూ ఉండేవాళ్ళు. ఇవన్నీ నాకు కూర్చుంటే గుర్తొస్తూ ఉన్నాయి. కాబట్టి నానమ్మ అందరు చెప్పినట్లు ఇది చెప్పుకుంటూ వెళ్తే నాకు ఈ రోజు సరిపోదు, ఇంకా కొన్ని రోజులు సరిపోవు. బట్ ఒక్క విషయం, షీలా ఇండిపెండెంట్గా ఉంటాం నానమ్మకి ఇష్టం. ఏ బాధ బయటికి చెప్పుకోరు, కంప్లైంట్ చేయరు, దేని గురించి కంప్లైంట్ చేయరు నానమ్మ. అదొకటి నేర్చుకున్నాను, నేను కూడా అది నాలో అలవర్చుకుంటున్నాను. భౌతిక విషయాలపై కాదు నా దృష్టి, ఆత్మీయ విషయాల పట్ల అని. అండ్ నేను అక్కడ హైదరాబాద్లో వెళ్ళే చర్చ్కి కొందరు కొత్త వాళ్ళు వస్తుంటే మాట్లాడుతున్నాను. నేను చాలా తక్కువ కలుస్తాను మనుషులతో, మీలో చాలామందికి అని తెలుసు, చాలా తక్కువ కలుస్తాను. కానీ అక్కడ ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే ఏంటిది నేనేనా అని. బట్ నేను ఇది ఆలోచించుకుంటే నేను ఎట్లా మాట్లాడగలుగుతున్నాను అంటే నాకు తెలియకుండా నానమ్మ ఇన్ఫ్లుయెన్సే ఉంది నా మీద. సో నానమ్మ ప్రేయర్ కూడా అండ్ మీ అందరు చేసే ప్రార్థనలను బట్టి కూడా మీకు చాలా 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 వందనాలు. అండ్ మా కుటుంబాన్ని ఆదరించే విషయంలో మమ్మీకి డాడీకి మేము లేకపోయినా, మేము ఎవరం లేకపోయినా మీరు ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు అండ్ ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. మమ్మీ డాడీ కొన్నిసార్లు చెప్తూ ఉంటే వింటూ ఉంటాను. కాబట్టి మీ ప్రార్థనలకై మీకు చాలా వందనాలు. అండ్ నా జీవితం అంటే ఆఫ్కోర్స్ దేవుని సారూప్యతలోకి మారాలనేది మన క్రైస్తవులుగా మనకున్న గోల్. బట్ ఒక మనిషిని ఎదురుగా తెలిసిన మనిషిని ఒక రోల్ మోడల్గా పెట్టుకోనంటే నానమ్మే నాకు. తర్వాత మా పేరెంట్స్ వస్తారు, ఫస్ట్ నానమ్మే. మనందరం లేడీస్ కాబట్టి చెప్తున్నాను, బాయ్స్తో ఎట్లా మాట్లాడాలో కూడా నాకు నానమ్మనే నాకు తెలియని వయసులో నేర్పించేశారు. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ నానమ్మ. నేను కూడా అంతే నిర్మోహమాటంగా మాట్లాడటం నేర్చుకున్నా, భయంగానే బిడియంగానే ఏమి ఉండదు. అదైతే నాకు నానమ్మ దగ్గర నుంచే వచ్చింది. అండ్ డాడీ కూడా కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటారు, డాడీ నుంచి కూడా నేర్చుకున్నాను. మమ్మీ దగ్గర నుంచి అయితే పీస్, సాత్వికం, ఎంత అరిచినా షీ ఈజ్ వెరీ సైలెంట్. సో ఇవన్నీ మమ్మీ అవుట్ సైడర్ అయినా మాకైతే మమ్మీ ఇప్పుడు నాన్నమ్మకి ఒక చైల్డేనేమో, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో మమ్మీ మీద అనిపిస్తుంది. సో ఇవన్నీ వీళ్ళందరికీ వాళ్ళకి వేరే వాళ్ళకి బ్లెస్సింగ్గా ఉన్నారు. వాళ్ళ సూపర్విజన్లో పెరగటం అనేది ఆ దేవుడు నన్ను దీవించాడు. అంటే మిమ్మల్ని ఎవరిని దీవించలేదని కాదు, కానీ దేవుని ప్రణాళిక అయితే నా మీద ఉంది. సో దాని ప్రకారం జీవించాలని నా ప్లాన్. నాకైతే మనసులో చాలా ఉన్నాయి, నోటెమటైతే ఏం రావట్లేదు. నా వాయిస్ కూడా షివర్ అవుతుంది, ఎందుకంటే అంత బాధగా ఉంది, సంతోషంగా ఉంది, అంతే గర్వంగా కూడా ఉంది. సో నా కోసం మీరు ప్రార్థన చేయండి. వందనాలు.